క్రీస్తునందు ప్రియమైన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ దేవుని ప్రియులందరికీ ఈ ఉదయకాలం ఈ శుభవచనం చూస్తున్న దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నామండి. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయము చేయునుగాక. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతించి ఘనపరిచి లేచారా? మరొక నూతన దినాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఈరోజు యేసయ్య మీ జీవితాల్లో గొప్ప కార్యములు చేయునుగాక, ఘన కార్యములు చేయునుగాక, ఆశీర్వాదకరమైన కార్యాలతో మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఉదయం లేవగానే కలవరాలతో లేచారా? సమస్యలతో లేచారా? ఏదైనా దిగులు భయముతో లేచారా? ఈరోజు నా ప్రభు మీ నోటి నిండా నవ్వు కలుగ చేయునుగాక, ప్రహర్షములతో మీ పెదవులను నింపునుగాక. యేసయ్య అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడు, నోటి నిండా నవ్వు కలుగు చేసే దేవుడు. ఆయన నోటి నిండా కదండి, నోటి నిండా నవ్వు కలుగు చేసే దేవుడు. లేచి ఏదైనా ఆందోళనతో సమస్యతో ఈరోజు ప్రారంభించేవేమో, ఈరోజు యేసయ్య మీ జీవితంలో నోటి నిండా నవ్వు కలుగ చేయునుగాక. పాస్టర్ గారు, ఎక్కడ మాకు నవ్వెక్కడ పాస్టర్ గారు? జీవితమంతా సమస్యలే, జీవితమంతా పోరాటాలే, జీవితమంతా ఎన్నో సమస్యలు, కష్టాలు, ఎన్నో ఆపత్కాల పరిస్థితులు, అయోమయ పరిస్థితులు, వీటితోనే నలిగిపోతున్నా. ఏంటి మా జీవితం ఇలా ఉందని దిగులు పడుతున్నారా? యేసయ్య మీకు నోటి నిండా నవ్వు కలుగ చేయునుగాక, నోటి నిండా నవ్వు కలుగ చేయునుగాక. హల్లెలూయా. ఈరోజు ఎలా ప్రభు మనకి నోటి నిండా నవ్వు కలుగ చేస్తాడు? ఎంతో దుఃఖంతో ఉన్నాం కదా పాస్టర్ గారు, ఎన్నో సమస్యలతో ఉన్నాం కదా పాస్టర్ గారు, ఎన్నో ఆర్థికపరమైన లోటులు, అనారోగ్య పరిస్థితులు, వీటి మధ్యలో యేసయ్య నాకు నోటి నిండా నవ్వు ఎలా కలుగ చేస్తారు? చూడండి, నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక దృష్టాంతాన్ని మీ ముందు పెడతాను. కీర్తన గ్రంథము 126వ సంకీర్తన, 126వ సంకీర్తన మొదటి 2 వచనాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. హల్లెలూయా. నోటి నిండా నవ్వు ఎప్పుడు ఉంటుందో తెలుసండి? ఒకటి, చెరలో నుండి విడిపించబడాలి. ఇంకా నువ్వు ఏదో చెరలో ఉన్నావు, భయంకరమైన పాపమనే చెరలో ఉన్నావేమో. బైబిల్ చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణము. పాపమనే చెరలో, కొంతమంది పాపపు దాస్యమనే చెరలో, పాపానికి అలవాటు పడిపోయి పాపం చేస్తూ పాపపు దాస్యమనే చెరలో ఉన్నారండి. నాకు తెలియదు ఈ ఉదయకాలం మీరు ఏ చెరలో ఉన్నారో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. ప్రభు మీరున్న ఆ చెరలో నుండి మీకు విడుదల కలుగ చేసి నోటి నిండా నవ్వు కలుగ చేసాం. నోటి నిండా. ఏ చెరలో ఉన్నారు? పాపమనే చెరలో ఉన్నారా? పాప దాసత్వం అనే, చూడండి, పాపము చేయు ప్రతివాడు ఆ పాపానికి ఏమవుతాడంట? దాసుడైపోతాడంట, దాసుడు. ఇలాంటి పాపపు దాస్యత్వంలో ఉన్నప్పుడు నువ్వు నవ్వలేవు, నీ నోటి నిండా నవ్వు ఉండదు. ప్రభుని తెలుసుకున్న వారే నోటి నిండా నవ్వుతో ప్రభుని స్తుతిస్తారు, ఘనపరుస్తారు. ఈరోజు మీ పాపమనే దాసత్వంలో నుంచి, మీ పాపపు ఊబిలో నుంచి ప్రభు మీకు విడుదల కలుగజేసి నోటి నిండా నవ్వు కలుగ చేయునుగాక, నోటి నిండా నవ్వు కలుగ చేయునుగాక. ఇది యూదుల గురించి రాయబడిన మాట అండి. సియోనుకు తిరిగి వచ్చిన వారు యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, వారున్న చెరలో నుండి వారు ఎప్పుడైతే వచ్చారో వారికి దేవుడు నోటి నిండా నవ్విచ్చాడు. అంతేకాదు,
మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. హల్లెలూయా. ఆనందగానముతో. బైబిల్లో కొన్ని గానాలు ఉన్నాయి. ఆనందగానము, ఉత్సాహగానము, స్తోత్రగానము కదండి, దేవునికి చెల్లించే స్తుతిగానము. ఎప్పుడు ఆనందగానంతో నువ్వు ఉంటావంటే, ఎప్పుడైతే పాపం అనే చెరలో నుండి నువ్వు బయటకు వస్తావో, పాపపు దాసత్వం అనే చెరలో నుండి బయటకు వస్తావు. దిగులు కూడా ఒక భయంకరమైన పాపమేనండి. నిరుత్సాహం, నిరీక్షణ లేని అనుభవం కదండి. సైతాను వాడి యొక్క కొట్టులో, వాడి కాడుండే కొట్టులో నిరుత్సాహం ఒక భయంకరమైన ఆయుధం అంట. వాడు ఆ నిరుత్సాహంతో ఎంతమంది విశ్వాసులని ఈరోజు సంతోషం లేకుండా చేస్తున్నాడు. రేపటి గురించిన, భవిష్యత్తును గురించిన నిరీక్షణ లేకుండా చేస్తూ ఉన్నాడండి. వాడు ఒక చెరలో పడేశాడు చాలామంది క్రైస్తవుల్ని. ఆ చెరలో పడేశాడు. ఈరోజు నువ్వు బయటికి రా. యేసయ్య నిన్ను బయటికి తీసుకురావటం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి మనకిదిగో నోటి నిండా నవ్వు కలుగ చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ నోటి నిండా నవ్వు ఉండాలని నువ్వు ఆశపడితే, నీ నోటి నిండా నవ్వుతో ప్రభుని ఆనందగానాలతో ప్రభుని స్తుతించాలని నువ్వు ఆశిస్తూ ఉంటే, ఈ ఉదయకాలం యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగించు. యేసయ్యకి నీ జీవితాన్ని అప్పగించి, ఆయనకి నీ హృదయాన్ని అప్పగించి యేసు ప్రభుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఖచ్చితంగా నోటి నిండా నవ్వుతో, నీ నాలుక ఆనందగానముతో పాడేటట్టుగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెంతకాలం పాపంలో ఉంటావు? ఇంకెంతకాలం దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తావు? రా, ఈ ఉదయకాలం యేసయ్య నేను పిలుస్తున్నాడు. నీ కోసమే నీ లోకానికి వచ్చాడు. నీ పాపం కొరకైన సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఆ యేసయ్యని కానీ హృదయంలో చేర్చుకున్నావంటే నోటి నిండా నవ్వుతో నిన్ను ఆశీర్వదించునుగాక. నోటి నిండా నవ్వుతో నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం లేవగానే శుభోచనం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటకై స్తోత్రాలు. ఎంతోమంది దిగులుతో, భయముతో, ఆందోళనకరమైన పరిస్థితులతో లేచారు, అనారోగ్య పరిస్థితులతో లేచారు. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ఈరోజు మీ వాక్యం ద్వారా మాట్లాడినందుకై స్తోత్రాలు. ఎప్పుడైతే ప్రభా మా హృదయంలో పాపం అనే చెరలో నుంచి మేము బయటకు వస్తామో, నోటి నిండా నవ్వించి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. ఇదిగో ఈరోజు మా ప్రియులందరికీ కూడా అట్టి అనుభవాలు దయచే, నోటి నిండా నవ్వు కలుగజేసి అయ్యా వారి జీవితాల్లో సంతోషాన్ని దయచేసి సంపూర్ణ సంతోషంతో వారు నేను సేవించి ఘనపరచుటకు సహాయం దయచేయండి. చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఉదయకాలం ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అట్టి బిడ్డలను ముట్టి బాగు చేయండి ప్రభా. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ దయచేయండి తండ్రి. మరి ఈరోజు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో బాప్తిస్మ కార్యక్రమాలు జరుగుతుండగా ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా రక్షణకు దూరంగా ఉంటూ బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వకుండా ఉంటే వారందరినీ మీ సన్నిధికి నడిపించి ఈరోజు ప్రభా మీ బలమైన కార్యాలు జరిగించి మహిమ పొందమని, నీ బిడ్డలు ఎదుర్కొనే తండ్రి ప్రతి శోధన కీడు తప్పించి పని పాటలన్నింటిలో మీ ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయం, కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఆయన సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డకు, కుటుంబాలన్నిటికీ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాల పరిచర్యకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉపవాస ప్రార్థనల ముగింపు రోజు. మరి ప్రాముఖ్యంగా ఈరోజు బాప్తిస్మాల కార్యక్రమం ఉంది చర్చిలో. ఈరోజు నేను సేవకు సమర్పించుకున్న రోజండి. మరి దేవుని మహాకృపను బట్టి 2004 సంవత్సరం జూలై 25వ తారీఖు ఆ తొలి గడియల్లో నా జీవితాన్ని ప్రభుకి ఇచ్చి సంపూర్ణ సేవకు సమర్పించుకున్న రోజు. కాబట్టి మీరు ఈ సంతోషంలో పాలు పొందుటకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని ప్రియులైన మీరందరూ ఈరోజు కార్యక్రమం ఉదయం 10 గంటలకే ఆ స్తుతి కూడిక ప్రారంభించబడుతుంది. 12 గంటలకి మధ్యలో బాప్తిస్మాలు ఉంటాయండి. బాప్తిస్మాలు అయిన తర్వాత ముగింపు కార్యక్రమం అయిన తర్వాత అందరికీ ప్రేమ విందు ఉంది. కాబట్టి అందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీతో ఉండునుగాక. మే గాడ్ బి విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే.